హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంసెట్లో 5000 ర్యాంక్ బిలో తెచ్చుకోవాలనుకుంటే ఏం చేయాలో డిస్కస్ చేసుకుందాం. మీరు దీనిని ఇప్పుడు నుండే అప్లై చేస్తే మీకు 1000 ర్యాంక్ బిలో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి. కాబట్టి అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ చెప్పినవన్నీ మ్యాక్సిమం ఫాలో అవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ముందు ఎంసెట్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. కొంతమందికి డౌట్స్ కూడా ఉంటాయి, అవి కూడా క్లారిఫై అయ్యేలాగా నేను చెప్తాను. టోటల్గా ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసి 160 మార్క్స్కి ఉంటుంది. ఇందులో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. టోటల్గా 160 బిట్స్ ఉంటాయి ఇందులో. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈచ్ సబ్జెక్ట్కి 40 బిట్స్ ఉంటాయి అండ్ మ్యాథ్స్లో వచ్చేసి 80 బిట్స్ ఉంటాయి. మ్యాథ్స్ పోర్షన్ అనేది కొంచెం హైగా ఉంటుంది. ఈచ్ బిట్కి 1 మార్క్ని అలాట్ చేస్తారు ఇన్ కేస్ ఆ బిట్ అనేది కరెక్ట్ అయితే. అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, అంటే మీ బిట్ రాంగ్ అయినా కానీ మైనస్ మార్క్స్ ఉండవు. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. ఈ టైంని అందరూ కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. మీరు ఆ 3 అవర్స్ టైంలో మీకు నచ్చిన సబ్జెక్ట్ అండ్ మీరు ఈజీగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ని ఫస్ట్ చేసుకోవచ్చు. ఆల్ 3 సబ్జెక్ట్స్ కూడా మీకు ఫస్ట్ నుండే డిస్ప్లే అవుతాయి. ఆటోమేటిక్గా 3 అవర్స్ అయ్యాక దానికి అదే సెల్ఫ్ సబ్మిట్ అయిపోతుంది. ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అలవాటు అవ్వాలంటే ఎగ్జామ్ ముందు ఆన్లైన్ మాక్ టెస్ట్ రాయండి. సో మీకు ప్యాటర్న్ అనేది అలవాటు అవుతుంది. నెక్స్ట్ మనం డైలీ ప్రాక్టీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. డైలీ టార్గెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీ స్కోర్లో ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. డైలీ కనీసం మ్యాథ్స్కి వచ్చేసి 20 క్వశ్చన్స్, ఫిజిక్స్కి 15 క్వశ్చన్స్ అండ్ కెమిస్ట్రీకి 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు టైం ఉంటే ఈచ్ సబ్జెక్ట్కి 20 క్వశ్చన్స్ చేయండి. మీకున్న టైం బట్టి ప్లాన్ చేసుకోండి, బట్ డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ మాత్రం కన్ఫామ్గా చేయండి. డైలీ ఇలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలిసినా కానీ స్పీడ్గా సాల్వ్ చేయటం అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే అది టైం బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి. సో డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ వల్ల మీ సమ్ సాల్వింగ్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోండి అండ్ ఆల్సో యాక్యురసీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ టైంలో యాక్యురేట్గా సాల్వ్ చేస్తారు. కాబట్టి మీ డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ టైంలో మీ యాక్యురసీని కూడా ఇంక్రీజ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ వచ్చి క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ని కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే క్యాలిక్యులేషన్ టైంలో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారనేది కూడా మీకు అర్థమవుతుంది. మీరు ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు మీ ఎగ్జామ్ టైంలో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకుంటారు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ టైంలో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో చెక్ చేసుకోండి. మోడల్స్ ప్రాక్టీస్ చేయడం గురించి డిస్కస్ చేసుకుందాం. రిపీటెడ్ మోడల్స్ అనేవి ఎప్పుడు తెలుస్తాయంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చేయడం వల్ల. పీవైక్యూస్ కూడా మీ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడంలో చాలా యూజ్ అవుతాయి. కాబట్టి అందరూ పీవైక్యూస్ చేయండి. మ్యాక్సిమం పాస్ట్ 10 ఇయర్స్ పీవైక్యూస్ అనేవి చేయండి. సో దాన్ని బట్టి మీకు ట్రెండ్ అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ మోడల్స్ మీకు ప్రాక్టీస్ చేసే టైంలో లేదా మాక్ టెస్ట్ టైంలో తెలుస్తాయి. వాటి మీద కూడా వర్క్ చేయండి. ప్రతి మోడల్కి నియర్లీ 3 to 4 క్వశ్చన్స్ చేయండి అండ్ ఆ కాన్సెప్ట్ని కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. సో దట్ మీకు ఆ మోడల్ అనేది గుర్తుంటుంది. షార్ట్ నోట్స్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో ఈజీగా అండ్ ఫాస్ట్ వేలో మీరు రివైజ్ చేసుకోవచ్చు. మీరు షార్ట్ నోట్స్లో ఇంక్లూడ్ చేయవలసినవి కొన్ని నేను మెన్షన్ చేశాను. అందులోవి ఇంపార్టెంట్ పాయింట్స్, డౌట్స్, ట్రిక్స్ అండ్ ఫార్ములాస్. సో ఎగ్జామ్ టైంలో ఒక లెసన్ గురించి ఫుల్ ఇన్ఫో అనేది షార్ట్ నోట్స్ చూస్తే అర్థమయ్యేలాగా మీరు ప్రిపేర్ చేసుకోండి. అందులో షార్ట్ కట్స్ అండ్ ఫార్ములాస్ కూడా మెన్షన్ చేసుకోండి. ప్రతిదీ అందులో మెన్షన్ చేయండి, సో దట్ మీకు ఎగ్జామ్ టైంలో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. అందరూ ప్రిపరేషన్ టైంలో ఎలా ఉండాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డైలీ అందరూ 2 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. ఫోకస్తో మాత్రమే చేయండి. మీరు మీ ప్రాక్టీస్ టైంని ఇంక్రీజ్ కూడా చేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. అప్పుడే ఫార్ములాస్ అన్నీ కూడా రివైజ్ చేసుకోండి. డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోండి అండ్ షార్ట్ కట్స్ అలాగే ట్రిక్స్ కూడా నేర్చుకోండి. ప్రిపరేషన్ని ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా కంప్లీట్ చేయండి. ఎగ్జామ్ టైంలో ముందు ఈజీ క్వశ్చన్స్ మాత్రమే చేయండి, లైక్ ఫార్ములా బేస్డ్,
ట్రిక్స్ బేస్డ్ అండ్ కాన్సెప్టువల్ క్వశ్చన్స్ మాత్రమే చేయండి. సో దట్ మీకు కొంచెం ఈజీ క్వశ్చన్స్ చేయగానే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈజీ మోడల్స్ లైక్ 4 to 5 మినిట్స్లో సాల్వ్ చేస్తే కంప్లీట్ అవుతుంది అన్నవి సాల్వ్ చేయండి. నెక్స్ట్ టఫ్ మోడల్స్ దగ్గరికి రండి. మీకు టాపిక్ తెలియకపోయినా కానీ లాస్ట్లో వాటిని ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share, comment and subscribe to my channel Soumya EduLearn, and please don't forget to press the bell icon.